హాయ్ గైస్, అందరికీ నమస్కారం. గ్లోబల్ స్పెక్ట్రమ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అమెరికా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్ టెక్నాలజీ, పవర్ఫుల్ మిలిటరీ, అదేవిధంగా పవర్ఫుల్ కరెన్సీ డాలర్. కానీ అమెరికా ఇకపైన ఆ డాలర్ని పవర్ఫుల్ కరెన్సీగా ఉంచగలదా, అలాగే ప్రపంచ దేశాలకి లీడర్గా ఉండగలదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. దీనికి గల కారణాలు ఏంటి? ఈ డాలర్ పడిపోవడం వల్ల ఇండియా మీద అండ్ వరల్డ్ కంట్రీస్ మీద ఉండే ఇంపాక్ట్ ఏంటి? ఒకవేళ అమెరికా ఫ్యూచర్ లీడర్ కాకపోతే ఫ్యూచర్ లీడర్ ఎవరు అనే విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. 1920s జర్మనీ అన్లిమిటెడ్ కరెన్సీ అనేది ప్రింట్ చేసింది. దీనివల్ల $1 అనేది 4200 పేపర్ మార్క్స్ కి ఈక్వల్ అయింది. అదేవిధంగా వెనెజులాలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అన్లిమిటెడ్ కరెన్సీ ప్రింట్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. 2020 ఫిగర్స్ చూసుకుంటే అక్కడ ఇన్ఫ్లేషన్ 4200% ఉంది. కానీ అమెరికాలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు జస్ట్ 3.5 months లో $3 trillion అనేది ప్రింట్ చేశారు. అంటే మన భారతదేశ జీడిపి ఏదైతే ఉందో అది జస్ట్ వాళ్ళు 3.5 months లో ప్రింట్ చేశారు. కానీ అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది జస్ట్ 9% మాత్రమే ఉంది. దీనికి గల కారణం ఏంటి? అమెరికా ఎంత మనీ ప్రింట్ చేసినప్పటికీ ఎందుకని అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది? దీని గురించి మనం తెలుసుకోవాలంటే 1944లో జరిగిన బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ గురించి అర్థం చేసుకోవాలి. 1944లో జరిగిన ఈ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ లో భాగంగా వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అనేవి క్రియేట్ చేయబడ్డాయి. ఈ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసిన ఎంతో మంది ఎకనామిస్ట్ కొత్త కరెన్సీని వరల్డ్ ట్రేడ్ కోసం, అంటే ప్రపంచంలో జరిగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం యూజ్ చేద్దామని చెప్పారు. మరికొంతమంది ఎకనామిస్ట్ లేదు గోల్డ్ ని యూజ్ చేద్దామని చెప్పారు. అప్పటికే ప్రపంచంలో ఉన్న గోల్డ్ లో 3/4 ఆఫ్ ద గోల్డ్ మొత్తం అమెరికా దగ్గర ఉండడం వల్ల అమెరికన్ యొక్క కరెన్సీని అంటే డాలర్ ని ప్రపంచ దేశాల్లో ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి, అలాగే క్రాస్ బోర్డర్ సెటిల్మెంట్స్ చేయడానికి డాలర్ ని యూజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. దీంతో పాటు 1970s లో అమెరికా అండ్ అరబ్ కంట్రీస్ కి మధ్య జరిగిన పెట్రో డాలర్ డీల్ వల్ల కూడా అమెరికన్ డాలర్ అనేది ఎంతో స్ట్రాంగ్ అయింది. ఈ డీల్ ప్రకారం పెట్రోలియం ప్రొడక్ట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా అవన్నీ డాలర్లోనే చేయాలి అని చెప్పి అమెరికా అండ్ అరబ్ కంట్రీస్ కి మధ్య ఒప్పందం అనేది జరిగింది. ఈ రెండు ఇన్సిడెన్సెస్ వల్ల అమెరికన్ డాలర్ అనేది ఎంతో స్ట్రాంగ్ అయింది. అమెరికా ఈ డాలర్ యొక్క స్ట్రెంగ్త్ ని తన పవర్ ని పెంచుకోవడం కోసం, అలాగే ఒక గ్లోబల్ లీడర్ గా అవ్వడానికి ఎంతగానో యూజ్ చేసుకుంది. అదే విధంగా ఈవెన్ ఒక గ్రేట్ స్కాలర్ అమెరికా గురించి ఒక కోట్ కూడా చెప్పారు. ఇఫ్ అమెరికా స్నీజెస్ ద ఎంటైర్ వరల్డ్ క్యాచెస్ కోల్డ్, అంటే అమెరికా తుమ్మితే మొత్తం ప్రపంచానికి జలుబు చేస్తుందని. అమెరికన్ డాలర్ లో ఎటువంటి ఫ్లక్చువేషన్ వచ్చినా ఆ ఇంపాక్ట్ అనేది మొత్తం వరల్డ్ కంట్రీస్ మీద పడుతుంది. ఇదంతా ఇలా ఉంచితే మీరందరూ రీసెంట్ గా న్యూస్ లో చూసే ఉంటారు, అమెరికా దాని యొక్క డెప్ట్ సీలింగ్ లెవెల్ కి రీచ్ అయింది అని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్ లో చెప్తున్నారు. ఈ డెప్ట్ సీలింగ్ లెవెల్ ఏంటంటే అమెరికన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాన్నే మనం కాంగ్రెస్ అని కూడా పిలుస్తాము. వాళ్ళు చేసిన రూల్స్ ప్రకారం అమెరికన్ గవర్నమెంట్ ఎంత అప్పు తీసుకోవాలి అని చెప్పేసి ఒక లిమిట్ అనేది పెడుతుంది. దీన్నే మనం డెప్ట్ సీలింగ్ లెవెల్ అని కూడా పిలుస్తాము. అమెరికా ఎంతవరకు అప్పు తీసుకోగలదు అని చెప్పేసి. అంటే అమెరికా $31 trillion మాత్రమే అప్పు చేయగలదు. అండ్ అమెరికా ఈ లెవెల్ అనేది రీచ్ అయింది. June 1st అమెరికా ఫస్ట్ టైం తన హిస్టరీలో లోన్ డిఫాల్ట్ చేసిందని ఎంతో మంది స్కాలర్స్ అండ్ ఎకనామిస్ట్ అనుకున్నారు. కానీ రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో బోత్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ పార్టీ ఒక అగ్రిమెంట్ కి వచ్చి డెప్ట్ సీలింగ్ లెవెల్ అనేది ఫర్దర్ గా ఇంక్రీజ్ చేశాయి. కానీ అసలు అమెరికా అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అమెరికా అంత పెద్ద కంట్రీ అండ్ అమెరికా ఎంతో పవర్ఫుల్ కంట్రీ. కానీ అమెరికా అప్పు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అని మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, స్కూలింగ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, వీటన్నిటి కోసం వాళ్ళు ఎంతో ఖర్చు పెడతా ఉంటారు. అదేవిధంగా ఒక గ్లోబల్ లీడర్ గా ఉండడం కోసం ఎన్నో కంట్రీస్ కి అమెరికా అనేది ఎయిడ్ అనేది ఇస్తూ ఉంటుంది. దీంట్లో భాగంగా రీసెంట్ గా జరిగిన రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లో అమెరికా $18 billion ని యుక్రెయిన్ కి ఇచ్చింది. ఇది BBC రిపోర్ట్ లో ఉన్న డేటా. మనం వేరే రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే ఈ ఫిగర్ ని వాళ్ళు $115 billion అని చెప్తున్నారు. ఈ విధంగా కంట్రీస్ కి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం కానీ, అదే విధంగా సౌత్ కొరియా, తైవాన్ వంటి కంట్రీస్ లో మిలిటరీ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేయడం వల్ల, వీటన్నిటి వల్ల అమెరికా ఎంతో డబ్బు అనేది ఖర్చు పెడుతుంది. దీన్నే ఎక్స్పెండిచర్ అని కూడా మనం పిలుస్తాము. US గవర్నమెంట్ చేస్తున్న ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాని రెవెన్యూకి ఈక్వల్ గా లేదు. రెవెన్యూ అనేది అక్కడ చాలా తక్కువగా వస్తుంది. అంటే ట్యాక్సెస్ ద్వారా కానీ ఇతర ద్వారా గవర్నమెంట్ ఎంతైతే మనీ తిరిగి మళ్ళీ కలెక్ట్ చేస్తుంది అనేది మనం రెవెన్యూ అని పిలుస్తాము. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ గవర్నమెంట్ రెవెన్యూ అనేది రెండు ఈక్వల్ గా లేదు. దీనివల్ల అమెరికన్ గవర్నమెంట్ ఎక్కువగా బయట కంట్రీస్ నుంచి అప్పు చేయడం కానీ, లేకపోతే ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేయడం కానీ చేస్తూ ఉంది. వీటన్నిటి వల్ల రిమైనింగ్ కంట్రీస్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఎన్నో ఎకానమీస్ డాలర్ నుంచి దూరంగా వచ్చేద్దాం అనుకుంటున్నాయి.
వాళ్ళ లోకల్ కరెన్సీస్ లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాయి. ఈ కాన్సెప్ట్ నే మనం డీడాలరైజేషన్ అని పిలుస్తాము. డాలర్ నుంచి దూరంగా వచ్చేయడం. ఈ డీడాలరైజేషన్ కి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. దీంట్లో మేజర్ మనం చూసుకున్నట్లయితే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత రష్యా మీద వేసిన శాంక్షన్స్ వల్ల రష్యా యొక్క $640 బిలియన్ యొక్క అమౌంట్ గోల్డ్ అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ లో వేరే కంట్రీస్ లో ఫ్రీజ్ అయిపోయాయి. ఈ ఇన్సిడెంట్ అనేది చైనా, టర్కీ, సౌదీ అరేబియా, ఇండియా ఎక్సెట్రా ఇలాంటి ఎన్నో కంట్రీస్ ని వాళ్ళ కరెన్సీస్ ని డైవర్సిఫై చేసుకోవడానికి పుష్ చేశాయి. అదేవిధంగా అఫీషియల్ ఫారెక్స్ రిజర్వ్స్ లో ఉన్న డాలర్ షేర్ అనేది 58% కి పడిపోయింది. అమెరికా యొక్క అఫీషియల్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి అంటే డాలర్ షేర్ అనేది 58% కి పడిపోయింది. ఈ డేటాని మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ప్రొవైడ్ చేసింది. ఈ డీడాలరైజేషన్ లో భాగంగా ఎన్నో స్టెప్స్ అనేవి కంట్రీస్ తీసుకుంటున్నాయి. ఏషియన్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే ఈ కంట్రీస్ అన్ని బైలాటరల్ కరెన్సీ స్వాప్ చేసుకుంటున్నాయి. అంటే వాళ్ళ లోకల్ కరెన్సీస్ లో వాళ్ళు ట్రేడ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇండియా రష్యా నుంచి డైరెక్ట్ గా రూబెల్లో ఆయిల్ అనేది పర్చేస్ చేస్తుంది. దీంట్లో చైనా కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. 2015 లో వాళ్ళు రెన్మిన్బీ అనే కొత్త కరెన్సీ క్రియేట్ చేశారు. దీన్నే పీపుల్స్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. దీన్నే సింపుల్ గా క్రాస్ బోర్డర్ ట్రేడ్ అండ్ సెటిల్మెంట్స్ కోసం యూజ్ చేసే UN కరెన్సీగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా బ్రిక్స్. ఈ బ్రిక్స్ గ్రూపింగ్ అనేది వరల్డ్ లో ఉన్న డెవలపింగ్ కంట్రీస్ అంటే మోస్ట్ ఎమర్జింగ్ పవర్స్ అన్ని కలిసి చేసిన గ్రూప్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దీంట్లో మెంబర్స్ గా ఉన్నాయి. వీళ్ళందరూ క్రియేట్ చేసిన బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది కంట్రీస్ ని వాళ్ళ లోకల్ నేషనల్ కరెన్సీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వీటన్నిటి వల్ల డాలర్ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఎన్నో కంట్రీస్ యుఎస్ యొక్క శాంక్షన్స్ కి భయపడడం లేదు. వీటన్నిటి వల్ల యుఎస్ హెజమోనీ అనేది పడిపోతుంది. యుఎస్ ఫర్దర్ గా గ్లోబల్ లీడర్ గా కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే ఈ 21st సెంచరీలో ఎన్నో గ్లోబల్ పవర్స్ గా ఎదిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఏషియన్ కంట్రీస్, జర్మన్, జపాన్ ఎక్సెట్రా సో ఆన్. సో ఈ 21st సెంచరీని మనం మల్టీపోలార్ వరల్డ్ అని కూడా పిలుస్తాము. కానీ కొంతమంది స్కాలర్స్ గురించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు అమెరికన్ హెజమోనీని చైనా రీప్లేస్ చేస్తుంది అని చెప్తున్నారు. దీనికి వాళ్ళు ఎన్నో కారణాలు చూపిస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో చైనా యొక్క కరెన్సీ యువాన్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా చైనా చేస్తున్న ఎన్నో శాంతి ఒప్పందాలు, రీసెంట్ గా అరబ్ అండ్ ఇరాన్ కి మధ్య చేసిన ఒప్పందం, రష్యా అండ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళు ప్రపోజ్ చేసిన 15 పాయింట్ సొల్యూషన్, ఇవన్నీ చైనా యొక్క గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ని మనకి చూపిస్తున్నాయి. వీటితో పాటు వెస్ట్రన్ కంట్రీస్ కూడా అమెరికా నుంచి దూరంగా వచ్చేద్దాం అనుకుంటున్నాయి. అమెరికా నుంచి కంప్లీట్ గా డిస్కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాయి. ఈ గ్రూప్ ని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ లీడ్ చేస్తున్నాడు. అండ్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా చైనాని విజిట్ చేశాడు. ఇవన్నీ ఇలా ఉంచితే కొంతమంది స్కాలర్స్ మాత్రం చైనా యుఎస్ఏని డెఫినెట్ గా రీప్లేస్ చేయలేదు అని చెప్తున్నారు. దీనికి కారణం చైనా అనేది ఒక అథారిటేరియన్ స్టేట్, అంటే నిరంకుశత్వమైన పాలన. అండ్ ఇక్కడ ఉన్న హ్యూమన్ రైట్స్ గురించి, ప్రజలకు ఉన్న ఫ్రీడమ్ గురించి, లిబర్టీ గురించి మీ అందరికీ బాగా తెలుసు. సో ఫైనల్ గా ఈ 21st సెంచరీ అనేది మల్టీపోలార్ వరల్డ్. ఇక్కడ ఎన్నో మల్టిపుల్ పవర్స్ ఉన్నాయి. ఈ మల్టీపోలార్ వరల్డ్ లో ఇండియా అనేది కీ ప్లేయర్ గా ఉండబోతుంది. ఈ డీడాలరైజేషన్ వల్ల ఇండియన్ రూపీ డాలర్ కి రెసిస్టెంట్ గా మారుతుంది. బట్ ఇనీషియల్ గా ఇండియా అండ్ రిమైనింగ్ కంట్రీస్ కొంచెం సఫర్ అవుతాయి. కానీ లాంగ్ రన్ లో యుఎస్ఏ చేస్తున్న అన్లిమిటెడ్ కరెన్సీ ప్రింటింగ్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళు చేస్తున్న అప్పు వల్ల కానీ రిమైనింగ్ కంట్రీస్ సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ ఇండియా ప్రెజెంట్ సక్సెస్ఫుల్ గా గ్రో అవుతున్నప్పటికీ యాజ్ ఎ సిటిజన్ మన కంట్రీ ఎంత ఖర్చు పెడుతుంది, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత అప్పు చేస్తుంది, ఇలాంటి విషయాల గురించి మనం చెక్ చేస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.